ఐఎమ్ సైకాలజిస్ట్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్. ఈ జనరేషన్లో నాకు కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఫ్రస్ట్రేషన్, ఇంటాలరెన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఓకే, ఇవనేవి రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. నాకు వస్తున్న వాళ్ళు ఎక్కువగా చెబుతున్న సమస్యలు ఎందుకు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఇంటాలరెన్స్, ఇంత ఫ్రస్ట్రేషను, ఇంత చిన్న చిన్న విషయాలకి కూడా ఎందుకు డిప్రెస్ అయ్యి సూసైడ్ దాకా వెళ్తున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే దానికి మూలం మళ్ళా మన సోషల్ స్ట్రక్చర్లోనే ఉంది. మా జనరేషన్లో 10th క్లాస్ తప్పితే ఎవడు ఎట్లా చేశాడు కాదు, అలా అనుకున్నా కానీ పడుచుకునేవాళ్ళు కాదు, పొలం పని చేసుకునేవాళ్ళం అంతే. నేను 10th క్లాస్ తప్పాను, సక్సెస్ఫుల్ ఫెయిల్డ్ ఇన్ మై 10th క్లాస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో నన్ను ఎవడు ఏమనలా, మా నాన్నోళ్ళు ఏమనలా. కానీ ఈరోజు నేను జస్ట్ ఒక అమ్మాయి కౌన్సిలింగ్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ 470 మార్క్స్కి 460 మార్క్స్ వస్తే అమ్మాయి ఏడుస్తుంది. 470 మార్క్స్కి 460 మార్క్స్ వస్తే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకంటే షీ ఎక్స్పెక్టెడ్ 465 అట. ఎవరు పిల్లల పైన ఈ కనిపించని ఒత్తిడిని పెంచుతున్నారు? ఇది ఎవరికి కనిపించదు. కనిపించని ఒత్తిడి ఎవరు పెంచుతున్నారు? పేరెంట్స్ అండ్ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి. రెండోది, సరే ఇది అకాడమిక్స్ సంబంధించిన ఈ కంపారిజన్ అనేది ఉంది. సరే జాబ్ వచ్చింది, మావాడు కూడా గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ చేస్తున్నాడు. నిన్న ఉన్నవాడు ఫోన్ చేశాడు, వాడు మంచి శాలరీనే వస్తుంది, వాడేమి ఈజ్ గెటింగ్ అరౌండ్ 10 lakhs 12 lakhs ప్యాకేజ్ ఏమో వస్తుంది వాడికి. వాడి ఫ్రెండ్కి జాయినింగ్ బోనస్ 3 లక్షలు ఇచ్చారట, 1 year తర్వాత మళ్ళీ బోనస్ 3 లక్షలు ఇస్తారట. కంపారిజన్, నాన్న వాడికి అంత వస్తుందన్నా, నాకేమో ఇంత వస్తుంది. వాడికి నచ్చిన పని చేస్తున్నాడు, నువ్వు నీకు నచ్చిన పని చేస్తున్నావు. నీకు నచ్చిన పనిలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప నువ్వు కంపేర్ చేసుకుంటూ వెళ్తే లైఫ్లో అసలు ఎక్కడా కూడా నీకు ప్రశాంతత దొరకదు. ఇప్పుడు ఎందుకు కంపారిజన్ పెరుగుతుంది? ఒకప్పుడు నా కంపారిజను నా క్లాస్లో ఉన్న 40 మందితోనే ఉండేది. 40 మంది 50 మంది ఉండేవాళ్ళు నా చుట్టూరు, వాళ్ళతో కంపారిజన్ ఉండేది. ఇప్పుడు కంపారిజన్ అనేది ఎవరితో జరుగుతుంది? సోషల్ మీడియాలో ప్రతి క్షణం కనపడే సెలబ్రిటీలతోనో లేకుంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్తోనో మన కంపారిజన్ జరుగుతుంది. అలాంటి కంపారిజన్ వల్ల చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే వాడిలాగా నేను లేను, వాడని సక్సెస్ నాకు రాలేదు. అది సక్సెస్కి ఎవరి కొలమానం వాళ్ళదే. ఇంకోటి ఫెయిల్యూర్ని ఒక పక్కేమో ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది సక్సెస్ అని ఒక పక్క కొటేషన్ చదువుతాము, మళ్ళా రెండో వైపు ఏమో ఫెయిల్యూర్ని తీసుకునేంత ఈ మానసిక స్థితి ఈ జనరేషన్లో చాలా తగ్గిపోయింది. చాలామంది చాలా థీరీస్ చెప్తారు దానికి, ఫెయిల్యూర్ తీసుకురావడానికి. నేనైతే సింపుల్గా చెప్తా. ఎందుకు అనంటే ఈ జనరేషన్లో స్కూల్ స్థాయిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లేవు. ఉన్నాయా? నేను ఒక 4-5 ఏళ్ల కిందట తెలంగాణలో కొన్ని ప్రభుత్వ స్కూల్స్లో 10th క్లాస్ పిల్లల కోసం క్లాస్ చేయడం కోసం వెళ్ళాను. I was surprised to see most of the students are SC, ST, somewhat BC. ఓసీలు స్కూల్లో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ లేరు. దట్ ఈస్ ది ఈరోజున్న సిచ్యుయేషన్. అది ప్రభుత్వ స్కూళ్ళకి అయితే అట్లీస్ట్ గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ నడుస్తున్నాయి? అపార్ట్మెంట్లో నడుస్తున్నాయి. అక్కడ గేమ్స్ ఉన్నాయా? లేవు. స్పోర్ట్స్ ఉన్నాయా? లేవు. మరి ఏముంది? పోటీ ఉంది, కంపారిజన్ ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది. మార్కులు రాకపోతే వాడిని వెంటనే క్లాసు సెక్షన్ మారుస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు స్పోర్ట్స్ గేమ్స్ ఇంపార్టెంట్ అంటే నీకు స్పోర్ట్స్ గేమ్స్ గ్రౌండ్లోనే కోఆపరేషను, ఫైటింగ్ స్పిరిట్, ఫెయిల్యూర్ని తీసుకోవడము, మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడము, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే పిల్లలు నేర్చుకుంటారు. ఈ జనరేషన్కి అవన్నీ లేకుండా పోయినాయి. దాంతో ఎలా పరిస్థితి అయిపోయిందంటే ఎగ్జామ్ ఫెయిల్ అయితే సూసైడ్, రిలేషన్షిప్ ఫెయిల్ అయితే డిప్రెషన్, లేకుంటే ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయితే డిప్రెషన్. ఎనీ ఫెయిల్యూర్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఫెయిల్యూర్ లేని వాళ్ళు ఉన్నారు అక్కడ? ఫెయిల్యూర్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు ఉండరు, లైఫ్లో ఎవరు ఉండరు. కానీ అది చెప్పే ఫెయిల్యూర్ అనేది న్యాచురల్ ప్రాసెస్ అని చెప్పే సిస్టమ్ అనేది ఈరోజు లేదు. ఎందుకు? ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా గోయింగ్ ఆన్ కాంపిటీషన్.
కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్. అంతే తప్ప ఇది మన లైఫ్లో ఒక భాగం, ఫెయిల్యూర్ అనేది ఒక భాగం అని చెప్పేవాళ్ళు లేరు. ఇక రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక కుర్రాడికి లేకుంటే ఒక అమ్మాయికి సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి అనే ప్రశ్న ఎదురవుతుంది ఈ రోజుల్లో. ఎవరితో చెప్పుకోవాలి? తన ఫ్రెండ్స్తో చెప్పుకుంటే ఎగతాళి చేస్తారేమనే భయం. టీచర్లతో అంత క్లోజ్నెస్ ఉండటంలా. ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న టీచర్లతో ఉన్న క్లోజ్నెస్ ఈ జనరేషన్ పిల్లలకి లేదు. ఎందుకంటే అన్ని కార్పొరేట్ స్కూల్స్, టీచర్లకి క్లాస్ చెప్పడం ఇంపార్టెంట్ తప్ప స్టూడెంట్తో బాండ్ పెంచుకోవడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళకు. సో ఎవరికి చెప్పాలి? పేరెంట్సా? దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది పిల్లలు నలిగిపోయి నలిగి 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 చివరి స్టెప్గా సూసైడ్కి పాల్పడుతున్నారు. చాలామంది ఏమంటారంటే, ఏం రోగం, అన్నీ బాగానే ఉన్నాయిగా, ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటారు. అన్నీ బాగుండటం అంటే టైంకి భోజనం ఉండటము, లేకుంటే స్కూల్ ఫీజు కట్టడం కాదు. అన్నీ బాగుండటం అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం చెప్పింది వినే మనిషి ఉండడం. ఈ రోజుల్లో అలాంటి మనుషులు కరువయ్యారు. అందుకనే డబ్బులు కట్టి వచ్చి మరి మా దగ్గర కూర్చొని చెప్తుంటారు వాళ్ళ మనసులో బాధ మొత్తం అంటే ఆ వినే పేరెంట్స్ వింటే నా దగ్గరికి ఎందుకు వస్తారు? పేరెంట్స్ వింటే, టీచర్స్ వింటే, ఫ్రెండ్స్ వింటే ఫీజు కట్టి వచ్చి నాతో చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమైనప్పుడు. కానీ చిన్న చిన్న విషయాలు ఎందుకు అప్రోచ్ అవుతున్నారంటే ఆ స్పేస్ అనేది దొరకడం లేదు. ఇక అక్కడ సూసైడ్ అనేది చాలామంది అనుకుంది ఏంటంటే ఒళ్ళు పొగరెక్కో లేకుంటే క్షణికావేశంలోనో చేసుకుంటే చాలామంది అనుకుంటారు. క్షణికావేశంలో జరిగే సూసైడ్స్ తక్కువ. డిప్రెషన్, యాంగ్జైటీ, వీటి వల్ల ఫ్రస్ట్రేషను, లేకుంటే జీవితంలో ఫెయిల్యూరు తట్టుకోలేను అనే వాటి వల్ల జరిగే సూసైడ్ చాలా చాలా ఎక్కువ. అటువంటి వచ్చినప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకూడదు. ఇప్పుడు నాకంటే ఫీజు పే చేయాలి, నేను కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఫ్రీగా సర్వీస్ చేసడానికి రోషిని లాంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మానస్ అని ఒక కొత్త టెలి కౌన్సిలింగ్ మొదలుపెట్టింది. సో చాలా రకాల మార్గాలు ఉన్నాయి. సో అయితే నేను ఎందుకు ఈ విషయం ఇక్కడ వెలికి తీసుకుంటే, ఈ జెన్జీ, మీ యూత్ అనేవాళ్ళు కేవలం ఉద్యమానికి మాత్రం పరిమితం కాకుండా, అంటే మనం ప్రభుత్వం పైన పోరాడడం ఒకటే పరిమితం కాకుండా, ఒక కోహట్ లాగా, మీరు ఒక గ్రూప్ లాగా ఒకళ్ళ బాధని ఒకళ్ళు వినే గ్రూప్ లాగా కూడా మారండి. సో ఒకళ్ళ సమస్యలను ఒకళ్ళు పంచుకోవాలి, ఒకళ్ళ సమస్యను ఒకళ్ళు ఆలకించాలి. పరిష్కరించకపోవచ్చు, పరిష్కారం దొరుకుతుందని నేను చెప్పడం లేదు, వినాలి ఫస్ట్. సూసైడ్ చేసుకునేటప్పుడు నిదానికి కావాల్సింది ఏంటి తెలుసా? పెద్ద పెద్ద సూత్రాలు, పెద్ద పెద్ద ఇది అవసరం లేదు. ఫస్ట్ మీకు ఆలోచన, ఎవరికైనా ఆలోచన వచ్చినప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆగండి, ఒక్క 10 నిమిషాలు. తరువాత ఎవరితో అయినా మాట్లాడండి, క్లోజ్గా ఉండే వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడండి. తరువాత ఒంటరిగా ఉండకండి. ఆ ఆలోచన సూసైడ్, మాకు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా మేము ఫస్ట్ చూసేది అంటే సూసైడ్ ఐడియేషన్ ఉందా, అంటే సూసైడ్ థాట్స్ ఉన్నాయా, ఉంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్ కేస్. సూసైడ్ ఐడియేషన్ లేకపోతే నో ఇష్యూస్. సో అటువంటివి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సంకేతాలు ముందే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, మనకు తెలియదు అంతే. అంటే కారణమే తెలియదు. ఏంటి, చస్తే ఈ బాధలు పడే వాళ్ళు చస్తే అయిపోతుందిరా, ఎంత జీవితం ఎంత చెప్పు, ఏముంది, ఎక్కడ ఫైట్ చేస్తాం రా, ఈ ఫైట్ ఎక్కడ చేస్తాం రా లైఫ్ తోటి, ఇలాంటి నిరాశజనకమైన మాటలు మాట్లాడడము, లేకుంటే తనకున్న బాధ్యతలన్నీ పక్క వాళ్ళకి అప్పచెప్పడము, తన వస్తువుల్ని ఫ్రెండ్స్కి ఇచ్చేయడము, ఓకే, ఒంటరిగా కూర్చోవడము, ఇటువంటివన్నీ కూడా సంకేతాలు ముందే వస్తాయి. అప్పుడు ఏమంటారు తెలుసా, మనం జనరల్గా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఏంట్రా దీనికి పెద్ద బాధపడతావు, నా పరిస్థితి చూడు అని మనము మన కష్టం చెప్తాం. నేను చూడు ఇన్ని కష్టాలు పడి వచ్చాను, ఇన్ని చేస్తాను, నువ్వేంట్రా దీన్ని బాధపడతావు అంటాం. దట్ ఈజ్ రాంగ్, అది తప్పు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మొటిమలు వస్తున్నాయని ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇట్ లుక్స్ సో సిల్లీ కదా, మొటిమలు వస్తున్నాయి సూసైడ్ చేసుకుంటారా? కానీ ఆ అమ్మాయికి అది అతి పెద్ద సమస్య. మీకు నాకు కాకపోవచ్చు, తనకది
ఎందుకంటే టీనేజ్లో ఫేస్ బాగుండాలని అందరూ కోరుకుంటారు, అందరు అమ్మాయిలు కోరుకుంటారు, అబ్బాయి కూడా కోరుకుంటారు. అటు అది ఎంత చేసినా అది తగ్గడంలా, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తగ్గడంలా. షీ అటెంప్టెడ్ సూసైడ్. సో సూసైడ్ ఆలోచన ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు సలహాలు చెప్పమాకండి, దయచేసి సలహాలు చెప్పమాకండి. కూర్చొని జస్ట్ ఏంటి, ఎలా ఉన్నావు, ఏం బాధ ఉంది అని అడగండి, వినండి, చాలు వినండి, ఏం చేయొద్దు, జస్ట్ కూర్చొని వినండి. ఓకే, నీ పెయిన్ నాకు అర్థమవుతుంది, లెట్ us ఫైండ్ సమ్ సొల్యూషన్. ఇద్దరం కలిసి మనం సొల్యూషన్ వెతుకుతాం. అంతే తప్ప సలహాలు, ఉచిత సలహాలు చెప్పొద్దు. వినండి, వాళ్ళ పక్కనే ఉండండి, 10 నిమిషాలు వెళ్ళిపోకుండా. ఎందుకంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు కొంచెం కాచుకొని ఉండటం అవసరం. పక్కనే ఉండండి, అవసరమైతే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళ పక్కన ఒక మనిషిలో చూసుకోండి. ఆ ఎమోషన్ కొంచెం తగ్గితే మళ్ళీ ఆ థాట్స్ అనేవి వెళ్తాయి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. సో అన్నిటికంటే ముఖ్యంగా మేము సైకాలజీలో కోర్ బిలీఫ్ అంటాం. కోర్ బిలీఫ్ అనేది థెరపీలో ఒక భాగం. జీవితానికి అర్థం, పరమార్థం జీవించటం మాత్రమే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ టు లివ్. బతకాలి, ఎలాగైనా బతకాలి. నేను చెప్తా, ఎలాగైనా బతకాలి. ఉద్యోగం లేదా, ఇందాక ఎవరు చెప్పారు, ర్యాపిడో వేసుకోండి, తప్పులేదు, ఏం తప్పులేదు అందులో. ఎలాగైనా బతకాలి, బతికినప్పుడు మాత్రమే మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ కాగలం. ఈ ఫిలాసఫీని ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. అప్పుడు సూసైడ్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. దట్ ఇస్ మై అడ్వైస్. థ్యాంక్ యూ.